అందరికీ నమస్కారం. ముఖ్యంగా చౌటపల్లె గ్రామ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ 13వ తారీఖున ఓటు వేయబోతున్న సందర్భంలో దగ్గరికి చేరుకున్నాం. ఓటు వేయడానికి ప్రచారం కూడా చివరి దశకు చేరుకుంది. మరొక వారంలో 5-6 రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. మే 13వ తారీఖున ప్రజలైనటువంటి మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరినీ అభ్యర్థిస్తూ ఉన్న చౌటపల్లెను వేదిక చేసుకొని అభివృద్ధి చేసిన నాయకునికి ఓటేయండి, సంక్షేమ ఫలాలను అందించిన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోండి, బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క అభ్యున్నతి కోసం విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినటువంటి జగనన్న ప్రభుత్వాన్ని మరొక మారు నిలుపుకోండి. జగనన్న ప్రభుత్వాన్ని నిలుపుకోవడం అంటే మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవడమే, స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబనకు దారి వేసుకోవడమే. అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వైనాన్ని గమనించమని 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 25 సంవత్సరాలుగా వరదరాజిరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి రాగి గింజంతా కూడా అభివృద్ధి చేయలే. కనీసం పట్టణ ప్రాంతాల్లో తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయినాడు. పిల్లలు చదువుకుంటే ఒక బడిని కూడా బాగు చేయలేకపోయినాడు. నిరుపేదలైనటువంటి అక్క చెల్లెమ్మలకు ఒక ఇల్లు కట్టించలేకపోయినాడు. ఏ ఒక్క అభివృద్ధి ప్రజలకు కావాల్సిన అభివృద్ధిని చేయలేక అభివృద్ధి నిరోధకుడుగా నిష్క్రమించి 85 సంవత్సరాల వయసులో మళ్ళీ ఇప్పుడు ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలను గాలికి వదిలేసినాడు. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని బ్రతికే పరిస్థితుల్లో అంత వయసులో ఉండి 25 సంవత్సరాలు పదవినిచ్చిన ఈ ప్రజలను గాలికి వదిలేసినాడు. ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి నాకు టికెట్ ఇచ్చినారు, ఓటు వేయండి అంటున్నాడు. తను సక్రమంగా నడవలేని పరిస్థితుల్లో ఉన్న పెద్ద మనిషి ఈ ఊరిని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తాను, పరుగులు పెట్టిస్తానంటే అది ఏ మేరకు న్యాయం ఒక్కసారి ఆలోచించమని విజ్ఞులైన ప్రజలను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ బిడ్డలాంటి రాచమల్లు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి నిరంతరం శ్రమించినాడు. మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలను మీరు అడగకముందే గుర్తించి నేను ఇవ్వగలిగినా. నేను సంక్షేమ ఫలాలతో పేదరికానికి ఆర్థిక భరోసాను అందించగలిగినాం, ఊరును ప్రశాంతంగా ఉంచగలిగినాం. నేను వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పచ్చని పల్లెసీములుగానే మార్చగలిగినాం. ఎక్కడ కానీ రక్తపాతం లేదు, ఫ్యాక్షనిజం లేదు, ఇరు వర్గాల మధ్య కుట్రలు కానీ కొట్లాటలు కానీ లేవు, కక్ష సాధింపు చర్యలు, తప్పుడు కేసులు ఉరివే లేవు. ఇదే గ్రామీణ ప్రాంతాలకు కావాల్సినది. మొట్టమొదటిది అభివృద్ధి కంటే కూడా ప్రశాంతమైన వాతావరణం కావాలి. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని మీకు అందించడానికి నేను నిరంతరం శ్రమించిన, సహకరించిన. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను గౌరవంగానే చూడగలిగిన, రాజకీయ ప్రత్యర్థులుగానే చూడగలిగిన తప్ప నా శత్రువులుగా ఏ రోజు నేను పరిగణించను కూడా. ఎక్కడైనా కొద్దో గొప్ప గొడవ జరిగే వాతావరణం ఉంటే, రాచమల్లు బొందిలో ప్రాణం ఉంటే ఈ నియోజకవర్గంలో గొడవ జరగకుండా ఆపుతాడే తప్ప గొడవను ప్రోత్సహించాడు. మీరందరూ సంతోషంగా ఉండాలా, అందులో నేను ఉండాలని కోరుకునే మనిషే రాచమల్లు. ఇవన్నీ మీరు గమనించమని, వ్యత్యాసాలను చూడమని, 2 ప్రభుత్వాలకు, జగనన్న ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉండే వ్యత్యాసాన్ని గమనించమంటా ఉన్నా. నాకు పెద్దలు వరదరాజిరెడ్డి గారికి ఉండే వ్యత్యాసాన్ని గమనించమంటా ఉన్నా. ఎవరి వల్ల అయితే మీ కుటుంబానికి మేలు జరిగిందో, ఎవరి వల్ల అయితే మీ గ్రామాలకు మేలు జరిగిందో, ఏ ప్రభుత్వం ఉంటే మీ గ్రామం, మీ కుటుంబం బాగుంటుందో ఆ ప్రభుత్వానికి ఓటేయండి. అది జగనన్న ప్రభుత్వం అయితే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, మేము కాకపోతే మమ్మల్ని నిరభ్యంతరంగా తిరస్కరించండి. వరదరాజిరెడ్డి కంటే గొప్పగా నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగినాను, మానవతా హృదయంతో మీ అందరికీ ఉపయోగపడగలిగినాను అని అనుకుంటే, నేను పట్టిన జెండా జగనన్న జెండా, అది మీ ఇంటికి ఉపయోగపడే జెండా అనుకుంటే గన నా ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి నన్ను, సోదరుడు అవినాష్ను గెలిపించమని అభ్యర్థిస్తూ, చౌటపల్లె గ్రామంలో ఈరోజు మేము ప్రచారం నిర్వహిస్తూ ఉంటే అత్యంత సంతోషకరంగా యువకులు స్వాగతం పలుకుతూ ఉన్నారు. అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించిన యువత స్వచ్ఛందంగా జగనన్నను మరొకసారి గెలిపించుకునే దానికి మీతో మేము కూడా సై అని చెప్పి సంసిద్ధతను వ్యక్తం చేసి నడుస్తూ ఉన్నారు. అదే కోణంలోనే ఈరోజు స్థానిక నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ చౌటపల్లె గ్రామానికి సంబంధించి చాలా గొప్పగా ప్రజల్లో విశేషమైనటువంటి ఆదరణ కలిగిన కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కండువాను కప్పుకోవడం జరిగింది, ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఒకటి టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వ్యక్తులలో ఈరోజు హరిబాబు రెడ్డి ఒకరు,
లక్ష్మీరెడ్డి గారు ఒకరు, రామిరెడ్డి గారు ఒకరు, రాంప్రసాద్ రెడ్డి గారు ఒకరు, మనోహర్ రెడ్డి ఒకరు, ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఒకరు, ఓబులెడ్డి గారు ఒకరు, సుబ్బారెడ్డి గారు ఒకరు, మస్తాన్ ఒకరు, ఇంకా తదితర వారికి సంబంధించిన యువత అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరింది. వీళ్ళంతా గతంలో తెలుగుదేశం పార్టీతో ప్రయాణించిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ పట్ల కానీ, స్థానికంగా ఉండబడిన తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల కానీ విరక్తిని కలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఉండే అనుబంధం కానీ, బంధుత్వాల రీతిలో కానీ ఈ పల్లెను అభివృద్ధి చేసుకునే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు సరైన జెండా అని భావించి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఈ యువకుల యొక్క కుటుంబాలను మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వాగతాన్ని పలుకుతూ ఉన్నా. వారిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తూ ఉన్నా. రాబోయే భవిష్యత్ కాలంలో ఈ యువకులకు సంబంధించిన రాజకీయ భవిష్యత్తుకు రాచమల్లే అండగా ఉంటాడని చెప్పి వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను, గౌరవాన్ని తప్పనిసరిగా ఇస్తానని తెలియజేస్తూ సెలవు.